ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడలో వైభవంగా 80వ స్వాతంత్ర దినోత్సవం. జాతీయ జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ వేడుకల్లో కలకలం. డిప్యూటీ సీఎం భద్రతా వలయాన్ని దాటేందుకు మహిళ యత్నం. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా కాకినాడను అభివృద్ధి చేద్దాం. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. రాజకీయ భేదాలకు అతీతంగా అందరూ ఐక్యంగా దేశ అభివృద్ధికి కృషి చేయాలి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, ఆర్డీఓ మల్లిబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ప్రగతి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద ఉంది. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాలను ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం.
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన ప్రగతి రథాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన శకటాల ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రదర్శనలో అన్నవరం సత్యనారాయణ స్వామి, వందే భారత్ ట్రైన్ పైలట్, విబిజీ రామ్జీ, పల్లె పండుగ, గ్రేట్ గ్రీన్ వాల్, వ్యవసాయ ఉద్యాన శాఖల రైతన్న మీకోసం, అటవీ శాఖ ప్రాజెక్ట్ హనుమాన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అడవి తల్లిబిడ్డ, జిల్లా ప్రజా పరిషత్ స్వచ్ఛరథం, జిల్లా విద్యాశాఖ పిఎం శ్రీ పాఠశాల తదితర శకటాలు పాల్గొన్నాయి. ఉత్తమ ప్రదర్శనకు అటవీ శాఖ రూపొందించిన ప్రాజెక్ట్ హనుమాన్ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అడవి తల్లి బాటా శకటానికి ద్వితీయ, జిల్లా విద్యాశాఖ పిఎం శ్రీ పాఠశాల శకటానికి తృతీయ బహుమతి లభించింది. విజేతలకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ బహుమతులను అందజేశారు. శకటాల ప్రదర్శనలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రదర్శించడంతో కార్యక్రమం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర పండుగ అనే నినాదంతో పల్లె పల్లెన పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వ లక్ష్యం వాతావరణ మార్పులను పట్టుకునే సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ నిర్మించడం లక్ష్యంగా చేపట్టిన Project Huma, Healing and Natural Units for Monitoring, Aid of Wildlife, ప్రతి ప్రాణికి రక్షణ, ప్రతి జీవికి భద్రత, ప్రకృతితో కలిసి అడుగులు వేస్తేనే భవిష్యత్తు భద్రం భావించి ఆంధ్ర రాష్ట్రం అడవి తల్లి బాట అనే నినాదంతో గిరిజన ప్రాంతాల్లో పండుగ వాతావరణం తీసుకుని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా అదిగో డిజిటల్ భారత్, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణాలుగా నిలుస్తున్న కాకినాడ జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, కాకినాడ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతూ విద్యార్థులే రేపటి ఆవిష్కర్తలు అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 34 పిఎంసి పాఠశాల అభ్యసనాన్ని అందిస్తున్నారు. ఇదిగో ఈ బాల శాస్త్రవేత్త లేత చేతుల్లో రూపుదిద్దుకున్న ఒక రోబో గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చి వస్తున్న శాస్త్రీయ ఆలోచనకు, సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణకు ప్రతీక. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించిన ఘటన కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, అధికారులు ప్రకటించినప్పటికీ ఓ గుర్తు తెలియని మహిళ భద్రతా వలయాన్ని దాటి ఉప ముఖ్యమంత్రి వాహనం సమీపానికి చేరుకునేందుకు ప్రయత్నించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ పోలీస్ వాహనంపై పరేడ్ గ్రౌండ్ లో పర్యటిస్తూ పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఓ మహిళ ఆయన వాహనానికి అడ్డుగా వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది ఆమెను వెనక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పరేడ్ గ్రౌండ్ లో పర్యటించేంత వరకు పోలీసులు ఆ మహిళను తమ అదుపులోనే ఉంచుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది. వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోకి ప్రవేశించే విషయంలో మీడియా, సాధారణ ప్రజలపై పలు ఆంక్షలు విధించినప్పటికీ గుర్తు తెలియని మహిళ భద్రతా పరిధిలోకి ఎలా ప్రవేశించగలిగిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉప ముఖ్యమంత్రి స్థాయి ప్రజాప్రతినిధి పాల్గొన్న కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లలో చిన్నపాటి లోపం కూడా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ ఘటనలో చివరి క్షణంలో పోలీసు సిబ్బంది అప్రమత్తమై మహిళను అడ్డుకోవడం వల్ల పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఆమె అంతవరకు చేరుకునే అవకాశం ఎలా వచ్చింది అన్నదే ఇప్పుడు దర్యాప్తు చేయాల్సిన కీలక అంశంగా మారింది. 1971వ సంవత్సరంలో శ్రీ కొణిదెల వెంకట్రావు, శ్రీమతి అంజనాదేవిల సూక్తి ముక్తాఫల వరప్రసాదం. అదిగో ఆ కోణకు చెందిన వారే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కర్తవ్య పాలనలో తమకు ఎదురయ్యే నష్టాలను, విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా
చిత్త ప్రజ్ఞతతో దూసుకుపోయే వాళ్లకు దైవ సహాయం తప్పక ఎల్లప్పుడూ లభిస్తుంది. కర్తవ్య పరాయణత వ్యక్తుల అభివృద్ధికి, సమాజ భవితకు అవసరమైన కీలక శక్తి. త్రికరణ శుద్ధిగా కర్తవ్యాన్ని పాటించే వాళ్ళంతా సన్మాన్ ఘాట్ లో రివ్యూ ఆఫ్ ది పరంగా భాగంగా బ్యాండ్ మాస్టర్ ఆర్ వెంకట్రావు ఎస్టీ, వెహికల్ పైలట్ PC 3219 A గోవిందరావు, డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ కంటింజెంట్ కమాండర్ RSI వి అప్పలరాజు, PIC RSI కే ప్రతాప్, ఏకనాంగ NCC ప్లాటూన్ కమాండర్ సీనియర్ ఆఫీసర్ ఆర్ సోపాల్, PIC ప్లాటూన్ కమాండర్ సీనియర్ క్యాడెట్ కెప్టెన్ జి అనిల్, PIC క్యాడెట్ కెప్టెన్ టి సుబ్రహ్మణ్య, గాడ్స్ బెటాలియన్ సింగ్. అదిగో ఆ కోవకు చెందిన వారే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ కాకినాడ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది త్యాగాల వల్ల, ఆ స్వతంత్ర సమరయోధులు మహానుభావులు ఒక కృషి వల్ల ఈ స్వతంత్రం అనేది మనకు దక్కింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. స్వతంత్రం అనేది కేవలం బ్రిటిష్ వారి నుంచి విముక్తి మాత్రం కాదు. మన రాజ్యాంగం మన కోసం ఒకటి తయారు చేసుకొని ఎంతోమంది చొరవతో, కృషితో ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి ఆర్థిక స్వతంత్రం, సమాజ స్వతంత్రం కల్పించే విధంగా మనము మనకై ఒక రాజ్యాంగాన్ని నిర్మాణించుకొని మనము ముందుకు వెళ్తున్నాము. ఈ సందర్భంలో మనము మన కోసం త్యాగాలు చేసిన వారు ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా తన వంతు కృషి చేయాలి. పేదరిక నిర్మూలన కోసం, సామాజిక న్యాయానికి కోసం అన్ని కులాలు, మతాలు కలిసి ఉండి మన రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే 15% గ్రోత్ అనేది అనుకుంటున్నామో ఆ సాధనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న ఈ మంచి పనికి మనం కూడా తోడుగా ఉండి రాబోయే సంవత్సరం ఒక మంచి సంవత్సరంగా ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ మరోమారి అందరూ ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె నవీన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా విశిష్ట సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి పథకాలను అందజేసి అభినందించారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బెటాలియన్ కమాండెంట్ కె నవీన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం దేశ సేవలు, విశిష్ట సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి పతాకాలను బహూకరించారు. 80వ సంవత్సర ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు మన అందరికీ ఎంతో గర్వకారమైన రోజు. మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి దాని గౌరవానికి సెల్యూట్ చేసిన ఈ క్షణం ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని, బాధ్యతను, గర్వాన్ని నింపుతుంది. ముందుగా మన దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులందరికీ, స్వతంత్ర సమరయోధులకు, దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు మరియు విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి మన హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం. వారి త్యాగాల ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్న భారతదేశం. స్వతంత్రం అంటే కేవలం హక్కులు కాదు, బాధ్యత కూడా ఉంది ఇందులో మనకి.
మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచాయి. కానీ స్వతంత్రం అంటే కేవలం మనకు నచ్చిన విధంగా జీవించడం కాదు. స్వతంత్రం మనకు హక్కులను ఇచ్చింది, అదే సమయంలో బాధ్యతను కూడా ఇచ్చింది. దేశ పౌరుల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించడం, చట్టాన్ని గౌరవించడం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం, ఇవన్నీ కూడా మన బాధ్యతలే. ప్రత్యేకంగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న మనకు ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మన ఈ సందర్భంగా 80వ స్వతంత్ర దినోత్సవం దాని అందరూ కూడా జోహార్లు అర్పించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్, ఇండియా, చైనా లాంటి దేశాలు మరియు మిగతా శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో మనకి, అవి కూడా మన మీద టెర్రరిస్ట్ అటాక్లు చేయడం మొదలయ్యాయి. దానిలో కూడా చాలా మంది దాకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళు కూడా దేశం కోసమే ప్రాణాలు అర్పించారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా పేరున మన యొక్క జోహార్లు అర్పించవలసిన అవసరం మనకి అందరు కూడా ప్రతి భారతీయుడికి ఉంది. మనం ఈ రోజు స్వతంత్రంగా గాలి పీలుస్తున్నాం. మనం చేయవలసిన పనులన్నీ మనం చాలా ఎవరి ప్రమేయం లేకుండా చేసుకుంటున్నాం. అంటే దానికి కారణం స్వతంత్రం అనే విషయం ప్రతి ఒక్కరు మర్చిపోకూడదు. అలాగే ఈ స్వతంత్రం రావడానికి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే తమ ప్రాణాలని, తమ కుటుంబాలని కోల్పోయి, ప్రాణాలను కోల్పోయి ఎవరైతే మనకి స్వతంత్రాన్ని అందించారో ప్రతి ఒక్కరికి కూడా మనం శిరస్సు వంచి నమస్కరించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడు కూడా ఉంది. అలాగే మన బాధ్యతలను పెరిగి మనము మన భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి హక్కుల కోసం పోరాడకుండా మన విధులు కూడా మనం నిర్వర్తించాలని, విధులు కూడా మన భారతదేశ అభివృద్ధికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రారావు, యువనేత వనమాడి మోహన్ వర్మ, అలాగే కాకినాడ రూరల్ నాయకులు పెంకి శ్రీనివాస్ తదితరులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిక్కాల రామచంద్రారావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో దేశ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. వనమాడి మోహన్ వర్మ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత అన్నారు. పెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత దేశ ప్రగతికి బాధ్యతాయుత పౌరులుగా తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ మధ్యన మనకి అనేక యుద్ధం వస్తే మన పశ్చిమాసియాలో యుద్ధం వచ్చినప్పుడు మరి ఎక్కడ కూడా మన ఆయిల్ కొరత లేకుండా చాలా చక్కగా చేశారు. అనేక దేశాల్లో ఆయిల్ కొరత చాలా బాగా పెరిగిపోతే రేట్లు అయినప్పుడు కూడా మోడీ గారు పెద్దగా రేటు పెరగకుండా మనకి బ్రహ్మాండంగా డీజిల్ ఆయిల్ కానీ మరి గ్యాస్ కానీ అన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా మనం చేస్తాం. నాటి అనేక విధాల్లో మనం ముందుకెళ్తున్నాం. అదే రకంగా ఈ రాష్ట్రం మరి ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ నాడు చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మరి ఆయన కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రజానికానికి న్యాయం చేయాలన్న భావాలతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు తెలుసు, అన్ని కూడా పెద్ద చెప్పకలు రోజు చెప్పుకుంటున్నాం మనం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదవారికి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ, లేదా పిల్లలకి ఇచ్చేయండి మరి తల్లికి వందనం కానీ, అనేక విధాలుగా కూడా 3 గ్యాసులు ఇవ్వడం కానీ, అదే రకంగా బస్సు ఫ్రీ, ఆడవారికి బస్సు ఫ్రీ ఇవ్వడం కానీ, అదే రకంగా రైతులకు ఇచ్చేటువంటి మన అన్నదాత సుఖీభావ కానీ, ఇలాగే చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా అన్ని రకాలుగా కూడా మనం న్యాయం చేస్తాం. అంతేకాకుండా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు పోతా ఉంది. నాటింటే అనేక రోడ్లు, కమ్యూనికేషన్ రంగాన్ని చాలా బాగా వెళ్తుంది. కమ్యూనికేషన్ రంగం చాలా బాగా డెవలప్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో. నాటింటే అన్ని రకాల రోడ్డు, ఆర్ఎన్బి కానీ, పంచాయతీ కానీ, అనేక జాతీయంగా కానీ అన్ని రకాల రోడ్డు ముందుకు పోతా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాం. అది ఈనాడు అది డెవలప్మెంట్. ఒక పక్క డెవలప్మెంట్, పక్క సంక్షేమం. ఒక పక్క వెళ్ళలేదు, 2 పక్కలు వెళ్తున్నారు. నాడు యువత ఉద్యోగాల కోసం ఈనాడు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ఈనాడు 21 లక్షల మరి ఏదైతే ఉన్నారో 21 లక్షల అగ్రిమెంట్ జరిగినాయి అంటే ఇండస్ట్రీలు పెట్టడానికి. అవన్నీ కూడా జరిగితే నిజంగా
చాలా బాగా ఉంటుంది. అది కాకుండా అమరావతి మనకి పెద్ద అసెట్ అవుతుంది. అలాగే మన పోలవరం పెద్ద అసెట్ అవుతుంది. ఈ రకంగా మనం ముందుకు పోతా ఉన్నాం చెప్పేసి పేద వర్గాలకి బడి వర్గాలకి కానీ అలాగే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశంలో మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఇక్కడ జెండా వందనం చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వికసిత భారత్ అన్న ఉద్దేశంతో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేట్రియాటిజం పెరగాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అన్న కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదే ఉద్దేశంగా ప్రతి ఇంటి మీద కానీ లేకపోతే భవనాల మీద కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా మన దేశభక్తిని చాటుకునేలా ప్రతి ఒక్కరు కూడా జెండాలు ఎగరవేయడం జరిగింది. అలాగే ఈ రోజు మీ అందరికీ ఒక ర్యాలీగా ఇక్కడికి భారత మాతాకి జై అనుకుంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ జెండా వందనం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు భారతదేశం ఎంతో మంది త్యాగమూర్తుల ద్వారా ఈ రోజు ఈ స్వాతంత్రాన్ని చేర్చుకోగలిగాం. అంటే ఎంతో మంది ఒక గాంధీ గారు కానీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు ప్రత్యక్షంగా వాళ్ళు ముందున్నప్పటికీ కూడా పరోక్షంగా ఎంతో మంది ప్రజలు ఈ స్వాతంత్రం రావడం కోసం పోరాడిన తర్వాత ఈ రోజు మనకు ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఈ రోజు అన్ని కంట్రీలతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ ప్రశాంతమైన దేశం ఇది. ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ వాక్ ఉంటుంది. డెమోక్రటిక్ కంట్రీస్ లో ఉన్న బెస్ట్ సిటీ ఏదన్నా ఉందంటే అది ఇండియన్ కంట్రీ. మన దేశంలో ఉన్న ట్రెడిషన్స్ కానీ లాంగ్వేజెస్ కానీ ఎక్కడ కూడా వేరే దేశాల్లో ఉన్నాయి. ఎంతో మంది దేశాలు మన ఇండియాని చూసి ఇన్స్పైర్ అవుతున్నాయి. సో యువత కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్న యువతే చాలా వరకు అన్ని చోట్ల కూడా రాణించడం జరుగుతుంది. మీరు చూసుకున్నటువంటి యుఎస్ కానీ యూకే కానీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ కూడా సీఈఓలు ఈ రోజు ఇండియన్స్ ఉంటున్నారు. గూగుల్ కి ఒక సుందర్ పిచాయ్ కానివ్వండి లేకపోతే ఇంకా మిగిలిన కంపెనీస్ అన్నిటికీ కూడా. అలాగే యువతకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నట్టు నరేంద్ర మోడీ గారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది. 2 ఏళ్ల పాలన గురించి ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమానికి మీ ఇంటికి చేరినప్పుడు మీ ప్రభుత్వ పాలన చాలా బాగుందండి, సంక్షేమం అలాగే అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ఈ రోజు. సో ఖచ్చితంగా ఏదైతే మోడీ గారు అనుకున్నట్టు వికసిత భారత్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక నెంబర్ 1 స్థానంలో ఉంటుందని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దాడిశెట్టి రాజా సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, స్వాతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి సమానంగా అందాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ మత, కుల, ప్రాంత, రాజకీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగ గీత, మాజీ మంత్రులు తోట నరసింహం, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ తో పోరాటం చేసిన మన స్వతంత్ర సమరయోధులందరికీ కూడా త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులందరికీ కూడా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వతంత్ర పదాలు ఈ రాష్ట్రంలో అందరికీ సమానంగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మాట్లాడతామమ్మా, మాట్లాడు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయులుగా పుట్టడం మన అదృష్టం. ఇలాంటి కర్మభూమిలో, ఇలాంటి పుణ్యభూమిలో మనందరం పుట్టాం. ఇవాళ భారతదేశానికి దాస్య శృంఖలాల విముక్తి కోసం పెద్దలందరూ ఎన్నో వేలాది ప్రాణాలని త్యాగం చేశారు, వందలాది సంవత్సరాలు పోరాటం చేశారు. వారి త్యాగ ఫలంగా వచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక భారతీయుడిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనందరం ఏకమై ఈ దేశ ఔన్నత్యాన్ని నిలపాలని. ఇప్పుడే కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో దాడిశెట్టి రాజా గారు, జిల్లా అధ్యక్షులు, ఈ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, స్వాతంత్ర ఫలాలు ఇంకా అందని వర్గాల కోసం నిరంతరం మేము పోరాటం చేస్తామని మరొకసారి చెబుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుతూ ఉన్నాం. సొంత రాజ్యాంగాలు రాసుకొని ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా సొంత వారి కోసం చేసుకోవడం కాదు, అందరినీ సమానంగా చూడండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా నాయకులందరూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ముందుగా కాకినాడ పట్టణ ప్రజలందరికీ
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన జిల్లా పార్టీ ఆఫీస్లో కోఆర్డినేటర్లు అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ జెండా వందనం చేయడం జరిగింది. నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం ఇంత ఆనందంగా, సంతోషంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాము అంటే దానికి కారణం ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనందరి కోసం బ్రిటిషర్స్ నుంచి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు మనందరం కూడా ఇంత సంతోషంగా, ఆనందంగా ఉండేటట్టు చేశారు. మరి ఈరోజు మనందరం కూడా వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. వాళ్ళందరికీ కూడా ఈరోజు మనందరం నివాళులు అర్పించడం జరగాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే స్కూల్స్లోని, కాలేజెస్లోని ఈరోజు వివిధ ఆర్గనైజేషన్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని జెండా వందనం చేయడం జరుగుతుంది. కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం. ఈ వేడుకల్లో మనందరం కూడా భాగస్వాములు కావడం నిజంగా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనకి పోవర్టీ నుంచి కానీ స్వాతంత్రం కావాలి. అదేవిధంగా యువతకి ఈరోజు మంచి జరుగుతుందా లేదా అన్న దాని గురించి మనకి స్వాతంత్రం కావాలి. రైతులకి స్వాతంత్రం కావాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలకు అందించి స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు. అదే విధంగా ప్రతి ప్రభుత్వం పనిచేసి ప్రజల తరపున ప్రజల స్వాతంత్రం గురించి ఆలోచించాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా రిజిస్ట్రార్ ప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సేవలను మరింత సులభతరం చేసేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ 1 రిజిస్టర్ ఆర్వి రామారావు, జాయింట్ 2 రిజిస్టర్ వీరభద్రరావు, అధికారులు, సిబ్బంది, లేఖర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ 80వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు. ఎంతో మంది నాయకుల త్యాగ ఫలితంగా మనకి సంపాదించుకున్నటువంటి ఈ స్వాతంత్ర ఫలాలని అందరూ స్వేచ్ఛగా అనుభవించడానికి ఎంతో మంది త్యాగాల ఫలితంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కృషి వల్ల మనం ఈ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వారి యొక్క దాస్యశృంఖలాల నుంచి మనం ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకొని ఈనాటికి 80 వసంతాలైంది. ఈ సందర్భంగా ఈ స్వాతంత్ర ఫలాలని అందరికీ అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తూ వస్తూ ఉన్నాయి. ఈ యొక్క స్వాతంత్ర ఫలాలని అందరికీ అందించడంలో అంటే ఇంకా 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఎంతో మంది అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజానికానికి సేవలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. ఆ విధంగా కృషి చేయడంలో కూడా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఈ మనం రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేటటువంటి విధానంలో ఈ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత చాలా గణనీయంగా ఉంది. ఆ విధంగా ఆ రెవెన్యూ సమకూర్చడంలో కానీ రిజిస్ట్రేషన్ సేవలు అందించడంలో కానీ ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని ఈ మధ్య వచ్చినటువంటి నూతన టెక్నాలజీని తీసుకుని ప్రజల భాగస్వామ్యాన్ని కూడా మనం కలుపుకొని ప్రజలకు సేవలు అందించడంలో మేము కృషి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా కృషి చేయడం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ప్రజాసేవలో మేము కూడా ఉన్నందుకు మాతో పాటు మా దస్తావేజు లేఖలు కూడా ఈ సమాజ నిర్మాణంలో తర్వాత ఈ రాష్ట్ర నిర్మాణంలో కానీ ఈ దేశ నిర్మాణంలో కానీ భాగస్వాములు అవుతున్నందుకు మేము చాలా గర్వంగా ఉన్నాము. ఆ విధంగా ప్రభుత్వం వారు మాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి అందరికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఆ విధంగా భగవంతుడు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మాకు కల్పించినటువంటి అవకాశాలను బట్టి మేము చాలా గర్విస్తున్నాము. ఆ విధంగా ప్రజలకు సేవలు అందించడంలో మేము కానీ మా సిబ్బంది కానీ ఎప్పుడు సదా ప్రజాసేవలో ఉంటామని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని, ఏమైనా సమస్యలు వస్తే మా దృష్టికి మీరు తీసుకొస్తే తగు విధంగా అంటే నిబంధనలకు అనుగుణంగా ఆ సమస్యలను పరిష్కరించడంలో మేము ఎప్పుడు కూడా ముందు ఉంటూ మీకు అందరికీ సేవలు అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి కార్యాలయంలో ప్రభుత్వ వైపు యనమల దివ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తుని గర్ల్స్ హై స్కూల్లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన యనమల దివ్యకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మన తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎందరో మహనీయుల త్యాగాల వల్ల ఇవాళ మనం ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకుండా దేశ ప్రగతి కోసం, దేశ పురోగతి కోసం మనం అందరు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే మన ప్రధానమంత్రి గారు దేశం ఒక డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని, అలాగే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చూస్తున్నారో ఆ ప్రయత్నంలో మన తుని నియోజకవర్గం కూడా ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. త్వరలో డ్రగ్స్ రహితగా మనం ఒక ర్యాలీ కూడా తీస్తున్నాము. దీని గురించి సర్టెన్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాము. ఆ ప్లాన్ కూడా మేము ఇప్పుడే మాట్లాడుకున్నాము. తప్పకుండా ఏ అయితే యువత ఉన్నారో, ఈ డ్రగ్స్కి బానిస ఎవరైతే అవుతున్నారో వాళ్ళందరినీ డీ అడిక్షన్ సెంటర్కి కానీ తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా టేక్ పార్ట్ చేస్తాము. తప్పకుండా మన తుని నియోజకవర్గం డ్రగ్స్ రహిత ప్రాంతంగా అలాగే నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నా యొక్క ఆకాంక్ష. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామవరం పంచాయతీ కార్యాలయం, శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు వైజాగ్ జీవీ సౌజన్యంతో నగదు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ స్వాతంత్రం ఏ విధంగా సిద్ధించింది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఎందరో త్యాగధనులు, ఆనాడు ఆస్తులు దానం చేసిన వ్యక్తులు, జీవితాల్ని త్యాగం చేసిన వ్యక్తులు, కుటుంబాన్ని త్యాగం చేసిన వ్యక్తులు, వారి సమయాన్ని త్యాగం చేసిన వ్యక్తులు, అటువంటి ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఆనాడు మనకి స్వాతంత్రం సిద్ధించటం జరిగింది. మనకి భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల విషయంలో మనదొక బలమైన పునాది ఉన్న భారతదేశం. ఈ భారతదేశం యొక్క మూలాల్ని కదిలించాలని అనేకమైన విదేశీ శక్తులు ప్రయత్నం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. తురుష్కుల దండయాత్రల దగ్గర నుంచి మొఘలాయులు, ఇటువంటివి అనేక దండయాత్రలు మన భారతదేశం పైన పడి మన సంస్కృతి సాంప్రదాయాలను కబళించాలని ప్రయత్నం చేసిన నేటికి చెక్కు చెదరకుండా ఉండడం అనేది ఇవాళ భారతీయ సనాతన సంస్కృతి యొక్క గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజకోట ఆవరణలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఈ రోజు అందరూ కూడా భారతదేశం యావత్తు, ఇతర దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా భారత మాతకు వందనాలు తెలియజేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళుతూ ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఈ స్వతంత్రం కోసం త్యాగాల్ని
చేసిన మరి త్యాగదనులందరూ కూడా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్వతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని అవతరణ చేసుకుని అదే విధంగా ఈ రోజు కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశం స్వతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగదనులు తమ ప్రాణాలని తమ జీవితాలని మరి పణంగా పెట్టడం జరిగింది. స్వతంత్రం వచ్చి మరి 79 సంవత్సరాలై 80వ సంవత్సరంలో అడుగు పెట్టాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. రాను రాను పరిస్థితులు దారుణంగా మారే పరిస్థితులు ఉన్నాయి. పెరిగిన టెక్నాలజీ గాని, పెరిగిన పరిస్థితులు గాని, చూస్తున్న నేరాలు గాని, లేకపోతే జరుగుతున్న విధానాలు గాని భారతదేశం మొత్తం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్న విధానాలు వీటి మీద ఇప్పుడున్న యువత ఇప్పుడున్న నాయకులు పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దాని గురించి కూడా ఈ సమాజం బాగుపడాలంటే ప్రతి తరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. సమాజం పట్ల బాధ్యతగా నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా కేవలం వాగ్దానాలతో సరిపెట్టకుండా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటల్ని పూర్తిగా మరి వారికి విధానాలు అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాల్ని మరి ఇంకా ముందుకు నడిపే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిఠాపురం బాదం మాధవరావు బాలికల హైస్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ 5 సభ్యుల కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తిని అలవర్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని సూచించారు. అనంతరం క్రీడలు, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దొరబాబు జనసేన పట్టణ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి, బీజేపీ నాయకుడు గండి కొండలరావు బహుమతులు అందజేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగ వాతావరణం ప్రతి స్కూల్లోనే కాదు ప్రతి ఇంటిలోని కూడా ఈ రోజున హ్యాపీ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కాకినాడలో ఈ రోజున జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం, అక్కడ ఎంతో మంచి వాతావరణంలో అంగరంగ వైభవంగా ఈ రోజున ఆ కార్యక్రమం చేసి వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అన్యదా భావించకుండా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో బాదం మాధవరావు స్కూల్లో ఈ రోజున కార్యక్రమం మేము కూడా భాగస్వాములై మా జన సైనికులు, కూటమి నాయకులు అందరం కూడా ఈ రోజున ఇక్కడ స్కూల్ కి సంబంధించినటువంటి స్టాఫ్ అలాగే టీచర్స్ అందరూ కూడా ఒక డిఫరెంట్ కార్యక్రమం అంటే ఇంకా పిల్లలకి ఎంతో ఉత్సాహం రప్పించే విధంగా వీరి జీతాల్లోంచి డబ్బులు వేసి వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి బాదం మాధవరావు స్కూల్ టీచర్స్ యాజమాన్యాన్ని అందరికీ కూడా మా జనసేన తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, అందరి తరఫున కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం వారికి. వారు నిన్న వచ్చినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ లెవెలింగ్ చేయాలని చెప్పేసి పిల్లలకి కొద్దిగా వాటర్ నిల్వ ఎక్కువ వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా 2-3 అంశాలు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అవి గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. తప్పనిసరిగా అవన్నీ కూడా ఇక్కడ పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ పనులు చేయించడానికి ఈ రోజున ఇండిపెండెన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. మా జనసేన పార్టీ తరఫున, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజున బాదం మాధవరావు స్కూల్కి అనుకోకుండా నేను రావడం జరిగింది. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత పొద్దుట అన్ని స్కూల్స్కి కూడా మీరు చేసేయండి కానిచ్చేయండి అని చెప్పాను. ఏదైనా అవ్వనిది ఏమన్నా ఉంటే వెళ్దాం, టైం ఉన్నది అని చెప్పేసి అడిగితే బాదం మాధవరావు స్కూల్ ఇంకా అవ్వలేదంటే సరే వెళ్దామని చెప్పేసి బయలుదేరి రావడం జరిగింది. ఇది మా నాయకులు కూడా ఎవరికి కూడా నేను చెప్పలేదు, నేను వస్తున్నట్టుగా అనుకోకుండా రావడం జరిగింది. తప్పనిసరిగా ఇంత మంచి వాతావరణంలో పిల్లలకి
మరింత ఉత్సాహం కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము కూడా పాలు పంచుకోవడం, మా జన నాయకులు, మా డాక్టర్ గారు కావచ్చు, ఇతర నాయకులు అందరూ కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం మా అందరికీ కలిగించినందుకు బాదమాదరా స్కూల్ మొత్తం టీం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మరింత బాగా చెయ్యాలి, దానికి మేము అందరం కూడా హాజరు కావాలి. ఈ పనులు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా మీకు కంప్లీట్ పూర్తి చేసి మళ్ళా ఇదే మీటింగ్ లో మీకు అందరికీ కూడా సభాస్ అనిపించుకునే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెట్టే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొడెదల పవన్ కళ్యాణ్ భార్య అన్న కొడెదల తన భర్త పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురానికి విచ్చేసి ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. ముందుగా పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన అన్న కొడెదలను ఈవో కాట్ను జగన్మోహన్ శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు. కుకుటేశ్వర స్వామి వారిని, దత్తాత్రేయ స్వామి వారిని, రాజరాజేశ్వరి, పురోహోతిక అమ్మవార్లను అన్న కొడెదల సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ విశిష్టత విశేషాలను ఆలయ పండితులు వింజమూరి సుబ్రహ్మణ్యం ఆమెకు తెలిపారు. అలాగే పండితులు అన్నా కొడదలకు వేదాశీర్వచనాలు చేయగా ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ అమ్మవార్ల శేషవస్త్రాలను ప్రసాదాలను అందించి సత్కరించారు. అనంతరం ఆమె ఆలయానికి చెందిన గోశాలకు వెళ్లి గోవులకు గ్రాసం తినిపించారు. అక్కడి నుంచి ఆమె శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడున్న ఔదుంబర వృక్షానికి ముడుపు, మొక్కు, టెంకాయలు కట్టి అన్నా కొడదల తిరుగు ప్రయాణమయ్యారు. Can see that one side. Ana kunchu nela raku. Sodara. కాకినాడ రూరల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా భారత్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలో ప్రముఖ దేశాల సరసన నిలుస్తోందన్నారు. విదేశాల్లోనూ భారతదేశానికి లభిస్తున్న గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. 80 సంవత్సరాలు స్వతంత్ర దేశం తర్వాత ఇప్పుడు గత 10-12 ఏళ్ళుగా ఈవేళ భారతదేశం అగ్రగామి దేశంగా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, అభివృద్ధి చెందుతున్న దేశమే అభివృద్ధి చెందుతున్న దేశం అంటే అలా కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ గత 12 ఏళ్ళుగా అభివృద్ధి చెందిన దేశం అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా ఈవేళ భారతదేశం పెట్టడం మోడీ గారు చాలా గర్వకారణం. అందుకనే నిన్న పెద్ద ఎత్తున హర్ ఘర్ ఘర్కి తిరంగా అన్న ప్రోగ్రాం మీద కాకినాడ ఊరిలో పెద్ద ర్యాలీ చేయడం జరిగింది.
ఆ ర్యాలీతో మొన్న ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లకి సమాధానం ఇది. ప్రతి ఒక్కరికి కూడా మేమంతా కలిసి ఉన్నాం, మేమంతా ఒకటే అన్నది జాతీయ భావం చూపించడానికి ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూపించగలిగాం. ఇవాళ కూడా పిల్లలు కూడా చక్కగా వారి యొక్క దేశభక్తి గీతాలతోటి బాగా ఆలపించడం జరిగింది. అలాగే ఈరోజు వివిధ సేవలు అందించిన ఈ మండలంలో అందించిన అధికారులందరికీ కూడా ఎంపీడీ గారు, ఎంపీపీ గారు చేతుల మీదుగా ఇవాళ అందరికీ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చి ఇవాళ వద్దురే జెండా ఎగరేళ్ళు వందం తీసుకోవడం, అన్ని శకటాలను పరిశీలించడం, జిల్లా వ్యాప్తంగా అవార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ నేను ఎందుకు 85 ఎందుకంటే గర్వపడుతున్నానంటే నిన్న చెప్పాను మీకు, ఏదో మన చుట్టుపక్కల నేపాల్లోనో పాకిస్తాన్లోనో అలాగే శ్రీలంకలోనో జరిగినటువంటి అల్లర్లు ఇక్కడ సృష్టిద్దామని ప్రయత్నం చేసినప్పుడు తిరిగి తిప్పి కొట్టగలిగింది ఈ దేశం. అది ఈ దేశం యొక్క సమర్థత. ఆ సమర్థత ఈవేళ కానీ నిన్న కానీ ప్రతి చోట దేశంలో ప్రతి చోట మేమంతా ఐక్యంగా దేశభక్తితో ఉన్నామని చెప్పి జియో పాలిటిక్స్ రీత్యా ఈ సంవత్సరం మన దేశభక్తి నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరూపించుకుంటూ ఉన్నారు. ప్రతి చోట చక్కటి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో వైభవంగా 80వ స్వాతంత్ర దినోత్సవం. జాతీయ జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ వేడుకల్లో కలకలం. డిప్యూటీ సీఎం భద్రతా వలయాన్ని దాటేందుకు మహిళ యత్నం. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా కాకినాడను అభివృద్ధి చేద్దాం. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు. రాజకీయ భేదాలకు అతీతంగా అందరూ ఐక్యంగా దేశ అభివృద్ధికి కృషి చేయాలి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సిఎన్ఈ న్యూస్.